హాయ్ ఫ్రెండ్స్, మరొక వంటకంతో మీ ముందుకు వస్తాను. చూసేయండి, చికెన్ గ్రేవీ కర్రీ నా స్టైల్లో ఎలా ఉంటుందో చూసేయండి వచ్చి. అయితే చికెన్ని 4-5 టైమ్స్ కడిగేసుకున్న తర్వాత అందులో పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లిగడ్డ పేస్ట్ వేసుకొని కలిపేసుకోవాలన్నమాట. కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక 10 నిమిషాలు. మొన్న మ్యారేజ్ ఇష్టం లేకుండా జరిగిందని చెప్పాను కదా, దానికి మ్యారేజ్ స్టోరీ చెప్పమని ఒకరు పెట్టారు. వ్యూస్ కూడా బాగా వచ్చాయి. అయితే అందరూ ఇష్టపడుతున్నారని నేను మళ్ళీ చెప్పడానికి వచ్చాను అనమాట. అయితే మొఖం మీద చెప్పరు కదా ఎవరు, ఇష్టం లేదు ఇవిడనేసి. అయితే వెళ్ళిపోయారు, ఏం మాట్లాడలేదు, వెళ్ళిపోయారు వాళ్ళు. కానీ మా ఊళ్ళో మా పెద్ద మనుషుల్లోని అబ్బాయి బాధ్యత గల వ్యక్తి అని అనిపించారంట చాలామందికి. వాళ్ళ పెద్దోళ్ళు కూడా అమ్మాయి మంచిది, ఇంటికి పెద్ద కూతురు కదా, కొంచెం మంచి గుణాలు కలిగి ఉంటుంది అనేసి వాళ్ళకి అనిపించిందంట నా ఫేస్ చూసి. అంటే ఇరువైపులా కూడా మా వాళ్ళకి వాళ్ళ వైపు, మా అతని సైడు, అటు సైడ్ వాళ్ళకేమో నా వైపు అనిపించిందంట మంచిగా. కానీ మా ఇద్దరికి మాత్రం ఎటువంటి ఒపీనియను లేదు. అతను ఎప్పుడు నాకు ఫోన్ చేసేవాడు కదా, నేను ఎప్పుడు అతనికి ఫోన్ చేసేదాన్ని కాదు. ఎందుకంటే నా పెళ్ళి చిన్న ఏజ్లోనే అయ్యింది. ఫోన్ చేయాలని కూడా నాకు తెలియదు, మాట్లాడాలని కూడా నాకు తెలియదు. పెళ్ళి పెద్ద మనుషుల వల్లే అయ్యిందనమాట. అయితే పెళ్ళి అయితే అయ్యింది, కానీ తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. అదనేది మీకు ఇంకా డీటెయిలింగ్గా కావాలంటే నేను ఫర్దర్ వీడియోస్లో చెప్తాను. ఇప్పుడైతే కూర విషయంలోకి వచ్చేస్తే మ్యాగ్నేట్ చేసుకున్నాం కదా, తర్వాత కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకొని అల్లం వెల్లుల్లిగడ్డ వేసుకొని అయిపోయిన తర్వాత ఈ మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ అందులో వేసుకొని అది కూడా వేగిపోయిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని అది కూడా మగ్గిపోయిన తర్వాత లాస్ట్లో మసాలా వేసుకొని కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆపేసుకోవడమే. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్, సూపర్గా వచ్చింది. మా వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి.